టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. సో తెలిసిందే ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండింది. అయితే ఇప్పుడు ఆయన చుట్టూ ఒక వివాదం నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే జూబ్లీహిల్స్‌తో తనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివాదం అని చెప్తున్నారు. సో ఇది ఎప్పటినుంచో నడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా తెగలేదని తెలుస్తుంది. అసలు ఏంటి వివాదం? బండ్ల గణేష్ గారికి సంబంధించిన ఈ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ ఆస్తులకు సంబంధించి ఎటువంటి వివాదంలో ఆయన ఇరుక్కోవడం జరిగింది? దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఏం జరిగిందో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్తే. బండ్ల గణేష్ గారు ఇప్పుడు ఆయన చుట్టూ వివాదం నడుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా జూబ్లీహిల్స్ లో ఆయన ఆస్తికి సంబంధించి. ఏంటి వివాదం? మరి ఇంకా పరిష్కారం కాలేదు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నట్టుంది న్యూస్. ఏం జరిగింది అసలు? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి చిన్న చిన్న టీవీ సీరియల్స్ లో పాత్రలు వేసుకుంటూ ఈ రోజు ఒక పెద్ద ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. మొన్న అంత పెద్ద హౌస్ పార్టీ ఇచ్చి అందరిని పిలవడం అంటే ఒక మంచి స్టేజ్కి వచ్చాడనే చెప్పుకోవాలి. నెక్స్ట్ చాలా మంది చెప్తారు దీపావళికి టపాకాయలు వాళ్ళ ఇంట్లో కాల్చినంత అసలు ఎక్కడా ఉండదు, శివకాశి మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటదని చెప్తే విన్నాను నేను. ఆయన ఈ మాట్లాడే మాటలు కొంచెం వైరల్ అవుతా ఉంటాయి స్టేజ్ ఎక్కి. నాకైతే నచ్చవు కొన్ని. మ్యాక్సిమం చెప్తున్నా, నాకైతే బండ్ల మాట్లాడే మాటలు అసలు నచ్చవు, ప్రామిస్. బట్ సమ్ టైమ్స్ ఆయన కూడా హీఈస్ ఆల్సో ఏ హ్యూమన్, రైట్? ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అరే అనిపిస్తుంది మనకు కూడా. ఒకసారి వాళ్ళ కోళ్ళ ఫారం మొత్తం ఏదో అయినప్పుడు కూడా అయ్యో పాపం అనిపించింది. ఎవరికైనా సరే ఆస్తి నష్టం అనేది నష్టమే కదా, అండ్ వాళ్ళ చేతుల్లో లేకుండా. సరే అవంటే ప్రమాదవశాత్తు ఇంకేవో జరిగితే అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇది నాట్ ఓన్లీ బండ్ల గణేష్, చాలా మంది ప్రాబ్లం ఇది. అంటే సినిమాల్లో జరిగినట్టు ఒక స్టోరీ ఉంటది, బట్ అది నిజంగా అలా జరుగుద్దా లేదా మనకు తెలియదు. వీళ్ళు ఇప్పుడు 2022లోనే ఆయన కేసు వేశారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు, డిఆర్టీ. అక్కడ ఈయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో లేదు ఆ పాతదే చెల్లుద్ది, ఇది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసరికి ఈయన నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నది. ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు, యూనియన్ బ్యాంక్ ఏదో తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి కట్టాలి. ఎగ్గొట్టామనుకోండి, లేదా చెల్లించలేని క్రమంలో, ఎగ్గొట్టడం అంటే కావాలని ఎవరు ఎగ్గొట్టడు, కొంతమంది చెల్లించలేకపోవచ్చు. ఇక్కడ మళ్ళీ ప్రశ్నలు అడుగుతారా, ఎందుకు చెల్లించలేడు, మొన్నే అంత పెద్ద పార్టీలు చేసుకున్న ఆయనకి ఈ మాత్రం లోన్ కట్టడా? అట్లా కూడా చాలా మంది అంటారు, వేరే ఆస్తిని కట్టొచ్చు కదా అని. అది వాళ్ళ పర్సనల్, మనకు అనవసరం. ఎంత కాదన్నది బండ్ల పర్సనల్. బట్ ఇక్కడ జరిగిన సినారియో చూడు, బ్యాంక్ ఏం చేస్తుంది, నీ ఆస్తిని జప్తు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ లో నీ హౌస్, బ్యాంక్ వాళ్ళు సేల్ చేయాలి అంటే తక్కువ రేటుకి సేల్ చేస్తారు. అవును. అది ఏంటో మరి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రేటుకి సేల్ చేసి ఆ అమౌంట్ నువ్వు తీసుకొని మిగతాది ఈయనకు కూడా ఇచ్చుకోవచ్చు. బట్ అక్కడ అట్లా జరగదు. వీళ్ళు జప్తు చేసాక వీళ్ళ హ్యాండ్ ఓవర్, వీళ్ళు ఏ రేటుకి అమ్ముకుంటే ఆ రేటే. సరే నీకు నేను ₹1,00,00,000 ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వేం చేసావు, నా అపార్ట్మెంట్ ని జప్తు చేసావు. ఈ ఏరియాలో కనీసం 2 BHK కూడా ₹1,00,00,000 ఉంటుంది, ఉన్నది 5 BHK. నువ్వు చేంజ్ చేసి జప్తు చేసేసావు. నువ్వేం చేసావు, దాన్ని కూడా నువ్వు ₹1,00,00,000కి అమ్మావు అనుకో, ఇట్స్ నాట్ రైట్ కదా. అది ఏ 3 కోట్లకో ఎంతకో పోతుంది యాక్చువల్ గా. బట్ నువ్వు అంతకే అమ్మావు, లేదు నువ్వు జప్తు చేసి నీ కోటి నీకు వచ్చింది, బట్ ప్రాపర్టీ వైజ్ గా తను లాస్ అయ్యాడు. అంటే ఒకప్పుడున్న రేట్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్నావు రంగారెడ్డి సైడ్ ఫ్లాట్లు అమ్మాలంటే ఎంత. ఇప్పుడు నిన్న కాక మొన్న బోడుప్పల్ దగ్గర ఏదో వేసారు డబ్బాలు, అవి ఎంతకు పోతాయి, ఎన్ని కోట్లకు పోతాయి అని ఉంది. రేపో ఎల్లుండో వేలం అయిందో లేదో కూడా తెలియదు. రాయదుర్గం దగ్గర చూడు, ఒక 100 గజాలు ఎలా ఉంటుంది ఈ రోజుల్లో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రెసెంట్. ఇంకా కోకాపేట ఇంకా అంటే 135, 235 కోట్లకు కూడా అమ్ముడుపోతున్నాయి ప్లాట్స్, అవి ఓపెన్ ప్లాట్స్. అట్లాంటిది ఈయనది కన్స్ట్రక్టెడ్ హౌస్ ఇన్ ఏ ప్రైమ్ లొకేషన్, ఇట్స్ నాట్ ఏ ప్లాట్ కూడా, మళ్ళీ ఒక పెద్ద ప్రాపర్టీ జూబ్లీహిల్స్ లో. బట్ దానికంటూ చాలా పెద్ద వాల్యూ ఉంటుంది. ఈయన అప్పు తీసుకున్నది ఎంతో అది వాళ్ళ పర్సనల్ తెలియదు. బట్ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు తను లీగల్ గా పోరాటం చేశాడు. ట్రిబ్యునల్ లో కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో హైకోర్టులో హైకోర్టుకి వెళ్ళింది. బ్యాంక్ మాట విన్నారు, పర్సన్స్ మాట వినలే. ఎప్పుడైనా సరే ఇది జరుగుద్ది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఆర్ బ్యాంక్ ఇట్లా వీళ్ళవే చెల్లుతా ఉంటాయి.
పర్సనల్ గా ఎవరి మాట చెల్లదు. వాళ్ళు ఇంకేవో చూపించుకుంటా ఉంటారు, నెగ్లిజెన్స్ చూపిస్తారు, ఇంకా చాలా చాలా చూపిస్తే కోర్టు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటనేది పర్సనల్ గా అందరికి తెలిసిపోతా ఉంటారు ఇప్పుడు సోషల్ ఫిగర్స్ అన్నప్పుడు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ అలా ఇప్పుడు ఈవెన్ మీ ట్రాఫిక్ లలో బండ్లు పట్టుకుంటారు కదా, అవన్నీ ఒకసారి వేలం వేస్తారు, తక్కువ పోతాయి. అందరు అడుగుతా ఉంటారు ఈ బండ్లను ఎప్పుడు వేలం వేస్తారండి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే వేలం వెయ్యి ఎవడో ఒకడు వచ్చి కొనుక్కుంటే పర్లా, థర్డ్ పార్టీ చేతివాటం ఉండకూడదు. అంటే లైక్ ఇప్పుడు ఆ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ నాది బ్యాంక్, నేను దాని మొత్తం కర్త కర్మ క్రియ చూసుకునేది, వేలం వేయాలనుకుంటున్నాం, మాకు తప్ప ఇంకెవరికి తెలియదు మా బ్యాంక్ వాళ్ళకి. నాకు తెలిసిన వాళ్ళకే ఎవరికైనా నేను అది వేలం వేస్తున్నా, నువ్వు కొనడానికి రా, నేను నీకే అమ్మేస్తాను, మంచి ప్రాపర్టీ, తర్వాత నువ్వు కొన్న తర్వాత మన ఇద్దరం చేరిసగం చేసుకుందాం. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పలేం కదా, అంటే క్రైమ్. మొన్న కూడా సజ్జనర్ గారు బయట పెట్టారు, బ్యాంకుల నుంచే ఎంప్లాయీస్ చాలా మోసాలు చేస్తున్నారు అని. ఏది మంగ్లీ కేసు వచ్చిన టైంలో అది వచ్చింది బయటకి, బట్ అది హైలైట్ అవ్వాల, ఇది హైలైట్ చేసాం మనం. అండ్ లక్కీ భాస్కర్ సినిమా చూసాము, బోల్డ్ని ఉంటాయి, అంటే అందరూ శుద్ధ పూసలు అని చెప్పాలి, అలానే అందరూ చెడ్డ వాళ్ళని కూడా అనలేం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మీ బండ్లన్నీ నేను వేలం వేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను పోలీస్ని, ఏమో నేను అమ్ముడు పోయానేమో తెలియదు, నేనేం చేస్తా, నువ్వు నా బాబార్దివి లేదా ఇంకెవడివో నాకు బాగా తెలిసినోడివి, నీకేముంది సెకండ్ హ్యాండ్ స్కూటర్ల షాప్ ఉంటుంది కింగ్ కోటిలో, మొత్తం నీకు ఇచ్చేస్తా లాట్ ఏదో ఒక రేటుకి. ఇంకా వచ్చిందనే లీగల్ రిపోర్ట్స్ లో రాస్తే సరిపోయింది కదా, రికవర్డ్ సంథింగ్, దాన్ని ఇంకెవరు అడగరు. బట్ ఇక్కడ నష్టపోయేది ఈ 100 బండ్ల వాళ్ళు. వీళ్ళని నేను ఏమన్నా, ఎందుకంటే తాగుబోతుల బండ్లే పట్టుకునేది మంచి విషయమే అది, ఎందుకంటే వాడు రోడ్ టెర్రరిస్ట్ తాగుబోతనేవాడు, వాడు తాగి రోడ్డు మీదకి వస్తే వీడితో పాటు వేమూరి బస్సు పోలా ఒకరు తాగితే అట్లా చాలా ప్రమాదాలు జరుగుతాయి, వాళ్ళనే అనలేము. బట్ ప్రాపర్టీ వైజ్ గా కొంతమందికి వాడు మంచోడా చెడ్డోడా బినామీయా రాజకీయ నాయకుడు అనవసరం, నీకు తనకు సంబంధించి అంటే కష్టపడి కొన్నాడో ఎలా కొన్నాడో, తన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంది, దాని వాల్యూ ప్రెసెంట్ 100 కోట్లు ఉంది, నువ్వు దాన్ని 10 కోట్లకి ఎలా అమ్ముతావు, 50 కోట్లకైనా ఎలా అమ్ముతావు, నువ్వెవరు దాన్ని అట్లా చేయడానికి. సరే నువ్వు జప్తు చేసావు, నీకు రావాల్సింది నువ్వు రికవర్ చేసుకోవచ్చు, అట్లా కాకుండా ఇదో అంటే ఇట్లా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇప్పుడు బ్యాంక్ లోన్లు కట్టలేకపోతే ఇల్లులు జప్తు చేస్తే, నువ్వు లోన్ తీసుకున్నప్పుడు నీ ఇంటి వాల్యూ ఇంత ఉంటే, బ్యాంక్ వాడు నీ ఇంటి ముందు కుర్చీ వేసుకున్నప్పుడు నీ వాల్యూ ఇంత ఉంటది, చెప్పలేము మనం ఎప్పుడు ఎట్లా అవుతుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మొదలు పెడితే లాస్ట్ ఎక్కడి వరకు మంచిర్యాల, ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల వరకు అనుకుందాం, నాగ్పూర్ పెద్ద హైవే అది, ఓకేనా. ఒకప్పుడు రోడ్డు మొత్తం ఆ గతుకులు పిచ్చి పిచ్చిగా ఉండేది, ఇప్పుడు ఏమైంది పెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పడింది, అటు నుంచి ఇక్కడికి మొత్తం 6-7 వరుసల రోడ్లు విశాలంగా వెళ్ళొచ్చు. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి రవాణా సౌకర్యం ఫ్రీ అయినప్పుడు ఆ రోడ్డు కుండా ఉండే చిన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటి రేట్లు పెరుగుతూ ఉంటాయి, అవునా. అంటే వాడు ఏమైనా పెట్టుకోవచ్చు, పెద్ద హైవే అయింది అది, పెద్ద లారీలు వెళ్తా ఉంటాయి, నువ్వు నీ రేకుల షెడ్ తీసి దాబా పెట్టుకోవచ్చు, ఏమో ఆగేవాడు అవుతాడు తాగేవాడు తాగుతాడు, నీకు అనవసరం అది, అవునా. అండ్ ఆ వెనకాల ఉండే ఆ ప్లేస్లన్నీ కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి, నువ్వు కలగన్నావా అక్కడ రోడ్డు పడుద్దని, ఏమో ఆ రోడ్డు పడకముందు నీ గుడిసెని నువ్వు కనీసం ఫ్రీకి ఇచ్చినా ఎవరు తీసుకునేవాడు కాదు. అట్లంటే రాత్రికి రాత్రే మారిపోతా ఉంటాయి భూమి రేట్లు, మన చేతుల్లో ఉండవు. నెక్స్ట్ తెలుసో తెలియకో అంటే మనకి ఇంకో కొన్ని వార్తలు వింటాం, ఇప్పుడు నీ ఊరు ఏంటో నీకు కూడా తెలియదు అదే ఊరో, ఓకేనా. ఏది పెద్ద సినిమాలో కొండ కింద ఊరులాగా నీకు తెలియదు అదే ఊరో. సడన్ గా అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ల దరిదాపులు ఎక్కడో ఎయిర్పోర్ట్ పడుతుంది, సడన్ గా నీకు ఎక్కడ ఉంటది నీ ఇల్లులా ఉంటది, అసలు ఏ రేంజ్ గా వెళ్ళిపోతుంది దాని రేట్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇవన్నీ మనం వేసుకునే కొలతలు పక్కన పెడదాం. జూబ్లీ హిల్స్ మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ల్యాండే, ఈ రోజు వరకు తెలుసు అక్కడ ఎలా ఉంటది అనేది. సో అట్లాంటి ఏరియాలో ఒకరికి సంబంధించిన ఆస్తి జప్తు అయింది, బట్ ఈయన కూడా అక్కడ వరకు తెచ్చుకోకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. బ్యాంక్ వాళ్ళు నువ్వు ఏ అడ్రస్ కి అయితే నీకు ఉత్తరాలు పంపిస్తున్నారో ఆ అడ్రస్ ని జప్తు చేశారు, అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావేమో మేబీ. తర్వాత ఇంకెక్కడైనా చిన్న ప్లాట్స్, ఇప్పుడు ఈ మాత్రం ఈయనకి ఎక్కడో దగ్గర ఒక ముక్కు ఉండకపోదు కదా, ఇటో అటో
అది అమ్మేసి కట్టొచ్చు. మరి ఈయన ఎందుకు కట్టలేరో వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, నీ ఇల్లు కోర్టు చుట్టూ ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చోలేవు, అది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఒక్కసారి ల్యాండ్ నీ కొట్లాటైనా నా కొట్లాటైనా ఒక్కసారి కోర్టుకి ఎక్కిందంటే అది ఎన్నెళ్ళకి వస్తుందో తెలియదు. అవును. ఈ లోపే నీకు ఇంట్లో బోల్డ్ ఉంటే ఆ ల్యాండ్ అమ్మి నీ కూతురు పెళ్లి చేయలేవు, ల్యాండ్ అమ్మి నీ కొడుకుని యూఎస్ పంపలేవు, ల్యాండ్ అమ్మి అప్పులు కట్టుకోలేవు, ఏం చేయలేవు. ఎదురు చూస్తావు అంత ఒక రోజు ఇది అమ్మితే ఏదో అవుతుంది అని. కరెక్ట్ టైంకి నీ పక్క ల్యాండ్ వాడికి నీకు గొడవ అయింది, ఈ బార్డర్ ఇక్కడ వరకు నాది లేదు ఇక్కడ వరకు నాది అని. అది ఇంతే ఉంటది ముక్క. నీ కొట్లాట 10 ఏళ్ళు నడుస్తుంది, 20 ఏళ్ళు నడుస్తుంది కోర్టులలో. సో ప్రాపర్టీ విషయంలో కానీ అండ్ ఈ డెట్ క్లియరెన్స్ విషయం కానీ అప్పు తీర్చే విషయం కానీ ఎప్పుడైనా సరే జాగ్రత్త ఉండాలి. నువ్వు ఏదన్నా ఇప్పుడు ఇంకేందుకు బంగారం కుదబెట్టి లోన్ తీసుకున్నా సరే, ఏవో మీ తాతల కాలం నాటి బంగారం నీకు అదే కావాలి. నీకు బంగారం వాల్యూ వేరు, మన ఇంట్లో ఉండే అమ్మమ్మ నెక్లెస్ తాతమ్మ నెక్లెస్ లో వాల్యూ వేరు కదా. నీకు మళ్ళీ రాదు, అది ఇంకా పోతుంది. మీ అమ్మ మంగళసూత్రం పెట్టి ఎంతో తీసుకుంటారు, ఏదో చేస్తారు, పోతాయి అవి సరిగ్గా టైం గట్టకపోతాయి. సో లోన్ తీసుకున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలో కట్టేటప్పుడు కూడా అంతే ఉండాలి. అండ్ ఇంకొకటి, ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఏంటిది, వాడు అడిగేటప్పుడేమో వీడు దేవుడిలా కనిపిస్తాడు, వీడియోలో అడిగినప్పుడేమో హెరాస్మెంట్. అది లోన్ యాప్ వేధింపులు. వాడు యాప్ వాడు పాపం నువ్వు అడగగానే నీకు 3,000 4,000 వేసాడు, నువ్వు కూడా అంతే పద్ధతిగా వాడికి కట్టాలి కదా. ఆ ప్రామిస్ కి ఒప్పుకొని ఆ వడ్డీ రేటుకి ఒప్పుకొనే మనం తీసుకుంటాం. కట్టేటప్పుడు అబ్బాయి ఎందుకు వీడికి ఇంత కట్టాలి, నేను తీసుకుని 3,000 కదా, 3,500 ఎందుకు ఇవ్వాలి అని అనిపించి ఎగ్గొడతారు. దానివల్ల మళ్ళీ సిబిల్ స్కోర్ ప్రాబ్లం, అది ఎక్కడికో పోయి ఏదో అయ్యిద్ది పెంట. అప్పు తీసుకున్నావా అంటే కట్టాలి అంతే. ఒక అగ్రికల్చర్ వాళ్ళకి ఏదో గవర్నమెంట్ కల్పించింది రుణమాఫీ, ప్రతి ఒక్కడికి లేదు, రుణమాఫీలు అవ్వవు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం మారినా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా కట్టాలి. లేదు నేను కట్టలేను అనుకుంటే అది తీసుకోవడం మానేయాలి. ఇప్పుడు ఈయన కూడా ఏ సినిమాల్లో పెట్టాడో లేక ఇంకా దేంట్లో పెట్టాడో మనకు తెలియదు, వాట్ ఎవర్. బట్ ఒకసారి అప్పు అనేది మనం తీసుకున్నాము అంటే బాధ్యతగా మళ్ళీ కట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.